TS9 ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. నమస్తే. ఈ రోజు మనతో పాటు కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆకుల ప్రభాకర్ గారు ఉన్నారు. వారు చేసిన సేవా కార్యక్రమాల గురించి, పార్టీకి చేసిన సేవల గురించి, అన్నిటి గురించి మనం ఈ రోజు తెలుసుకోబోతున్నాం. నమస్తే అండి. మీ కుటుంబ నేపథ్యం ఏమిటి? మా కుటుంబ నేపథ్యం, మా తాతగారు ఆకుల లక్ష్మీనారాయణ గారు. ఆయన రజాకారుల ఉద్యమంలో పాల్గొని జైలుకి కూడా వెళ్ళారు. అప్పుడు ఇందిరాగాంధీ ఏం చేసిందంటే, ఈయన జైలుకి వెళ్ళారు, స్వాతంత్ర సమరయోధ టైంలో కూడా చాలా పాల్గొన్నారని తామర పుష్పం ఇచ్చి పంపించింది. అది ఇంకా మా ఇంట్లో కూడా ఉంది. అంటే మా నేపథ్యం అది. మా తాతగారికి వచ్చినా కానీ, మా తాతగారికి స్వాతంత్ర సమరయోధ టైంలో పింఛన్ వచ్చింది. అది ఒక స్థలం ఇచ్చారు. ఆ స్థలాన్ని కూడా గవర్నమెంట్ కాలేజీకి ఇచ్చేసారు ఆ టైంలో. అంటే ఆ భావాలతో పెరిగాం మేమందరం. అది మా నాన్నగారేమో డాక్టర్ చేసేది, కానీ మా చిన్న వయసులోనే మా నాన్నగారు చనిపోయారు. చనిపోయినా వారికి సంబంధించిన ఆస్తులతో మేము ఇంతగా అయ్యాము. అదే నేపథ్యం, మా కుటుంబ నేపథ్యము. మా ఫాదర్ గారు కూడా ఇప్పటికి కూడా ఊర్లో డాక్టర్ గారి పిల్లలు అంటారు. మా ఫాదర్ చేసిన సేవలను కూడా అందరూ ఇప్పటికి కూడా మెచ్చుకుంటూ ఉంటారు. అది మా కుటుంబ నేపథ్యం అండి. మీ తాతయ్య గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారన్నారు కదండి. అదేవిధంగా మీ నాన్నగారు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. మీరు కూడా అదేవిధంగా ఎన్నో ఈ ప్రపంచానికి కానీ దానికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నారా? అవునండి, నేను కూడా అదే అనుకుంటున్నా. వారి వారసత్వంగానే ఈ గుణం నాకు కూడా అబ్బిందని అనిపిస్తుంది. అందుకే నేను కూడా ఏది చిన్నది కనిపించినా కానీ సేవా కార్యక్రమాలు వదులుకోను. మా నియోజకవర్గంలో చాలా మందికి తెలుసు. అది ఇప్పటికి కూడా నేను అదే ఆచరిస్తూ భవిష్యత్తులో కూడా అదే ఆచరించాలని అనుకుంటున్నాను. ఎమ్మెల్సీ సిమ్మిపూర్ రాజు గారితో మీకున్న అనుబంధం ఏంటండి? చాలా అనుబంధం ఉందండి వారితో. ఎందుకంటే నేను వారిని ఎప్పటి నుంచి అంటే 2001-2 నుంచి చూస్తున్నాను. చాలా చిన్న వయసులోనే ఉద్యమంలోకి వచ్చి ఎన్నో బాధలు పడి, తన ఆస్తులను ఎన్నో రకాలుగా బాధలు, పోలీసు వాళ్ళతో కానీ ఆస్తులను కూడా అమ్ముకొని ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారంటే ఆయన చేసిన, పార్టీకి చేసిన సేవా కార్యక్రమాలు చాలా చెప్పుకోదగ్గ విషయం. ఏంటండి, ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ సాధనలో ఆయన కూడా ఒక ప్రముఖ వ్యక్తిగా భావిస్తాం మేము నియోజకవర్గంలో. అట్లాంటి వ్యక్తి మాకు చాలా దగ్గరి వ్యక్తి. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. మాకు గాడ్ ఫాదర్ ఆయనే. ఆయన ద్వారానే ఈ రాజకీయాల్లోకి వచ్చాము. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే ఆయన ద్వారానే ఉన్నాము. ఆయనని ఆదర్శంగా తీసుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా నియోజకవర్గంలో చేస్తాం. పార్టీకి కూడా అనేక సేవా కార్యక్రమాలు చేశాం. మొన్న కొంగర్ కళాన్ సభలో కానీ, ప్రగతి నివేదన సభలో కానీ ఎన్నో కార్యక్రమాలు, పార్టీకి సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని ఆయన చెప్పిన ఆదేశాలను అనుసరిస్తూ ప్రతి కార్యక్రమాన్ని చేస్తూ వచ్చాం. చాలా మంచి వ్యక్తి. అంటే ఆయన ఇక పేరులోనే రాజగుణం ఉంది ఆయనది. అట్లాంటి మంచి వ్యక్తి. అందుకే ఆయనతోనే మా అనుబంధం ఉంది. ఇంకా అనుబంధాన్ని పెంచుకోవాలనే ఆశిస్తూ ఉంటాం ఎప్పుడు. అంటే ఆయన ముందు ఈ రోజు కూడా అంత, నాకన్నా వయసులో చిన్ననో పెద్దనో నాకు ఐడియా లేదు, కానీ ఆయన ముందు కూర్చొని కూడా కూర్చో అని 2-3 సార్లు అంటే కూర్చుంటాం. అంత అనుబంధం ఉన్నది ఆయనతో. అంటే అంత ప్రేమ, గౌరవం ఉంటుంది ఆయనతో. అట్లాంటి వ్యక్తి ఇక మాకు ఆదర్శము, గాడ్ ఫాదర్ ఏదైనా ఆయనే. ఇప్పుడు ఎమ్మెల్సీ గారు చేసిన సేవా కార్యక్రమాల వల్ల మీరేమైనా ఆకర్షితులయ్యారా? అవును, చాలా విధాలుగా ఆకర్షితున్నయ్యా అండి. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు ఆయన. గవర్నమెంట్ కాలేజీలో పిల్లలకి ప్రతి సంవత్సరం ఉచితంగా బట్టలు పంపిణీ చేస్తారు, తల్లి తండ్రి లేని పిల్లలకు. నా దగ్గర నేను కూడా ఎన్నో సందర్భాలు వెళ్ళి, అన్న ఇట్లా గవర్నమెంట్ కాలేజీ పిల్లలు అన్న వాళ్ళకి ఏం లేదంటే, నేను చదివిపిస్తాపో, ఎందుకు భయపడతావు, అట్లా ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. తనకి వచ్చిన, ఇప్పుడు ఎమ్మెల్సీకి వచ్చే శాలరీ కూడా పక్కన పెట్టుకుని ఏదన్నా మంచి కార్యక్రమం చేద్దాము, ఆ డబ్బుల్ని దానికే వినియోగిస్తా అని కూడా అనేక సందర్భాల్లో తెలియజేసిండ్రు. చాలా మంచి వ్యక్తి. ఆయన ఉద్యమంలో కూడా చాలా ఎట్లా అంటే ప్రతి పార్టీకి సంబంధించిన ప్రతి కార్యక్రమంలో ముందుంటారు. ఇట్లా ఎన్నో విధాలుగా ఆకర్షితుడున్నాయా. ఇప్పటికి కూడా మొన్న ఒక కంపెనీలో ఒక అతనికి చెయ్యికి చాలా ఫ్రాక్చర్ అయిపోతే ఆ కంపెనీ యాజమాన్యంతో కూడా మాట్లాడి 10 లక్షలు ఇప్పించిండ్రు. ఇట్లా ఎన్నో విధాలుగా కార్యకర్తలు, వినాయక చవితి వస్తే ఒక 10 lakhs దాకా ఆయన అందరికీ, యువకులు ఉత్సాహంగా వస్తే వాళ్ళని ఎందుకు ఒక యువజన రాష్ట్ర అధ్యక్షుడిగా ఎందుకు వాళ్ళని బాధ పెట్టాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఏ ప్రాంతం లేదు, ఎక్కడ లేదు, వచ్చిన వారికి 5,000 10,000 రాసి వాళ్ళ సంతోషపరుస్తారు. అట్లా ప్రతి కార్యక్రమాన్ని ఆయన చాలా మంచిగా, అంటే ఆయనకు అప్పచెప్పిన ప్రతి బాధ్యతను జాగ్రత్తగా నిర్వహిస్తారు. ఇది కొంగర్ కళాన్ సభ కానివ్వండి, ప్రగతి నివేదన సభ కానీ మొత్తం భుజస్కంధాలపై వేసుకొని ఆయన దగ్గర